నిన్న జాతీయ జెండా ఇస్తున్నాము. అంటే ఈ కట్టె చనిపోకుంటే మీ హైట్ దీనికి పెద్ద కట్టె కట్టి అన్న కొంచెం ఓకే జై జై మాతా, జై జై మాతా, మాతరం 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 అన్న దగ్గర ఇంకా మొత్తం జాగ్రత్త భారత్ మాతా కీ జై కెమెరా కొంచెం కెమెరా నాయన కెమెరా కొట్టు బిడ్డను బిడ్డ ఆడి కెమెరా కొట్టు కెమెరాకి దీపక్ వచ్చినప్పుడు తప్పదు. ఓకే ఇక్కడ అంటే లేదు అన్న ఒక్కసారి అన్న చూస్తావా 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 అన్న అబ్బాయి రెడీ చూసారన్నా सूरज 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 अरे बोलो भारत माता की जय, भारत माता के जय, भारत माता के वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय। प्रीतम प्रीतम इंटकरा चलो राइट విదేశీ పరిపాలన ఉన్న తర్వాత స్వతంత్రం సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన ఏదైతే 15th ఆగస్టు వరకు అంటే 12వ తారీఖు నిన్నటి నుంచి మొదలై ఈ 15th ఆగస్టు రోజున దేశవ్యాప్తంగా మొత్తం కూడా దేశమంతా కూడా త్రివర్ణం కావాలని ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇందూరు నగరంలో ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగిరేయాలని పార్టీ తరఫు నుండి కూడా మేము కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నా ఇందూరు ప్రజలకు కోరుతూ ఉన్నాను, మీ వ్యాపార సంస్థల పైన ఇండ్ల పైన త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి దేశభక్తిని చాటుకోనండి. వందలాది సంవత్సరాల తర్వాత వచ్చిన స్వతంత్రం ఒక జాతీయ జెండా మనం చూస్తే మన హృదయంలో ఒక కదలిక, మన త్రివర్ణ పతాకంలో ఉన్న గొప్పతనం అది.
ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇండ్ల పైన త్రివర్ణ పతాకం ఎగరవలసిందిగా నేను కోరుకుంటూ భారత్ మాతాకి వందే వందే జై శ్రీరామ్.